భగవాన్ ఓం భగవతే నమః భగవాన్ అనే విష్ణు సహస్రనామం పరమాత్మ యొక్క సంపూర్ణ ఐశ్వర్య స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్ఘంగా భగ అనే 6 గుణాలు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం సంపూర్ణంగా కలిగినవాడే భగవాన్. ఈ గుణాల సమన్వయమే ఆయన పరమేశ్వరత్వానికి ఆధారం. ఆది శంకరాచార్యుల భాష్యంలో భగవాన్ అనగా ఈ 6 భగగుణాలు అపరిచ్ఛిన్నంగా కలిగిన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు ఈ గుణాలను భక్తుల హితార్థం వినియోగిస్తూ వారికి మోక్షానందాన్ని ప్రసాదించేవాడని, అందువల్ల ఆయనే నిజమైన భగవాన్ అని భావించారు. బాగహ ఓం బాగహాయ నమః. బాగహ అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అధర్మనాశక స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా భాగం అంటే పాపఫలము లేదా దుష్టకర్మఫలము, హా అంటే నశింపజేసేవాడు. జీవుల పాపఫలాలను సంహరించి వారికి శుద్ధిని ప్రసాదించే పరమాత్మనే బాగహ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో బాగహ అనగా అజ్ఞానం, పాపకర్మల ఫలాలను నశింపచేసే పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు శరణాగతుల పాపభాగాన్ని సంపూర్ణంగా తొలగించి వారికి మంగళమూ మోక్షమూ ప్రసాదించేవాడని, అందువల్ల ఆయనే బాగహ అని భావించారు. నంది ఓం నందినే నమః. నంది అనే విష్ణు సహస్రనామం భగవంతుడి ఆనంద ఉల్లాస స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా నంది అనగా సంతోషాన్ని హర్షాన్ని ప్రసాదించేవాడు. భక్తుల హృదయాల్లో ఆనందాన్ని నింపి లోకంలో సౌభాగ్యం పంచే పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో నంది అనగా సమస్త లోకాలకు ఆనందమిచ్చే ఉల్లాసమయ స్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భక్తారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులలో సానందభావాన్ని కలిగిస్తూ హృదయాలను శుద్ధిచేస్తూ జీవితాన్ని సుఖమయంగా మార్చేవాడని, అందువల్ల ఆయనే నంది అని భావించారు. వనమాలి వనమాలినే నమః. వనమాలి అనే విష్ణు సహస్రనామం భగవంతుడి ప్రకృతి, సౌందర్యాన్ని అలంకరించిన స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా వనమాలి అనగా వనమాల వలె సౌందర్యాన్ని, మంగళకరతను ప్రసాదించేవాడు. ప్రకృతి, లోక సౌందర్యం భక్తుల హృదయాల ఆనందానికి మూల కారణమయుండే పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో వనమాలి అనగా ప్రకృతి శ్రేయస్సు, భక్తుల ఆనందం కోసం వనమాలల సమానమైన వైభవాన్ని కలిగిన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సమస్త లోకాలను తన దివ్యకాంతితో అలంకరించి భక్తుల హృదయాలను ఆహ్లాదపరచేవాడని, అందువల్ల ఆయనే వనమాలి అని భావించారు. హలాయుధః ఓం హలాయుధాయ నమః. హలాయుధః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి సంహారాత్మక శక్తిని సూచిస్తుంది. తత్వార్థంగా హలాయుధః అనగా హలాన్ని అంటే కూర్చి త్రాగే ధనుస్సు లేదా యాంత్రిక ఆయుధం వలె సమస్త శక్తులను తన ఆజ్ఞతో నియంత్రించి దుర్మార్గులను సంహరించేవాడు. భక్తుల రక్షణలో ఆయన అచంచలమైన కర్త. ఆదిశంకరాచార్యుల భాష్యంలో హలాయుధః అనగా సమస్త శత్రువులను, దుర్మార్గ శక్తులను తన ఆయుధాల ద్వారా నియంత్రించే పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల పరిరక్షణకై శక్తి, యంత్రాలతో సమస్త లోకాన్ని క్రమపరుస్తూ శత్రువులను శిక్షించే సంహార స్వరూపుడని, అందువల్ల ఆయనే హలాయుధః అని భావించారు. ఆదిత్యః ఆదిత్యః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి సౌర దీప్తిమంత స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా ఆదిత్యః అనగా సూర్యుడ్లా ప్రకాశవంతుడై సమస్త లోకాల్లో జీవరాశులకు జీవనశక్తి ప్రసాదించేవాడు. అతని తేజస్సు, కరుణ, జ్ఞానదీపం అన్నీ సమస్తం. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఆదిత్యః అనగా సూర్య సమానమైన దివ్యజ్యోతి కలిగిన పరబ్రహ్మ అని వివరించారు.
పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు సమస్త లోకాల్లో సౌరకాంతిని ప్రసారింపచేయడం ద్వారా జీవులను పౌష్టికంగా కృషిమయంగా నడిపిస్తాడని, అందువల్ల ఆయనే ఆదిత్యః అని భావించారు. జ్యోతిరాదిత్యః. జ్యోతిరాదిత్యః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జ్యోతులకు మూల జ్యోతి అనే తత్వాన్ని తెలియజేస్తుంది. తత్వార్థంగా ఆదిత్యుడు ప్రకాశానికి కారణమైనట్టే ఆయన సమస్త తేజస్సులకు ఆధారమైన పరమజ్యోతి. సూర్యుని కాంతికీ కాంతినిచ్చే చైతన్య స్వరూపుడే జ్యోతిరాదిత్యః. ఆది శంకరాచార్యుల భాష్యంలో జ్యోతిరాదిత్యః అనగా సూర్యునిలో ప్రకాశించే పరమజ్యోతిస్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు ఆదిత్యుని ద్వారా లోకానికి వెలుగును ప్రసాదిస్తూ భక్తుల హృదయాలిలో జ్ఞానజ్యోతిని ప్రదర్శించేవాడని, అందువల్ల ఆయనే జ్యోతిరాదిత్యః అని భావించారు. సహిష్ణుః. ఓం సహిష్ణవే నమః. సహిష్ణుః అనే విష్ణు సహస్రనామం భగవంతుడి అపార క్షమాశీలతను, సహనశక్తిని సూచిస్తుంది. తత్వార్థంగా సహిష్ణుః అనగా లోకంలో జరిగే అపరాధాలు, అవమానాలు, దోషాలను సహించికూడా ధర్మాన్ని విడనాడని పరమాత్మ. జీవుల దోషాలను తక్షణం శిక్షించకుండా వారికి సన్మార్గావకాశం ఇచ్చే కరుణాస్వరూపుడే ఆయన. ఆది శంకరాచార్యుల భాష్యంలో సహిష్ణుః అనగా సమస్త దోషాలను సహించే పరబ్రహ్మ అయినా ధర్మనియమాన్ని కాపాడేవాడని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులు ఎన్ని అపరాధాలు చేసినా వారిని తక్షణం త్యజించకుండా అనంత క్షమతో రక్షించేవాడని, అందువల్ల ఆయనే సహిష్ణుః అని భావించారు. గతిసత్తమః. గతిసత్తమాయ నమః. గతిసత్తమః అనే విష్ణు సహస్రనామం భగవంతుడే పరమగమ్యం అని తెలియజేస్తుంది. తత్వార్థంగా గతి అంటే ఆశ్రయం లేదా చేరవలసిన లక్ష్యం. సత్తమః అంటే ఉత్తమమైనది. సమస్త జీవులు ఆశ్రయించదగిన అత్యుత్తమ గమ్యం భగవంతుడే. ఆది శంకరాచార్యుల భాష్యంలో గతిసత్తమః అనగా మోక్షానికి ఏకైక ఉపాయము, అంతిమ ఆశ్రయము అయిన పరబ్రహ్మ అని వివరించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు శరణాగతులందరికీ అత్యుత్తమ ఆశ్రయమై వారిని సురక్షితంగా పరమపదానికి చేర్చేవాడని, అందువల్ల ఆయనే గతిసత్తమః అని భావించారు.